హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 5th మార్చ్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,550 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 22,250 వరకు లోసే రావడానికి స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి మీరు 5th మార్చ్ 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,550, లో వచ్చేసి 22,250. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 47,800 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 47,100 వరకు లోసే రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 5th మార్చ్ 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 47,800, లో వచ్చేసి 47,100. 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,150 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 20,850 వరకు లోసే రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 5th మార్చ్ 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,150, లో వచ్చేసి 20,850. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 5th మార్చ్ 2024 నాడు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావాలి, లేదా నార్మల్ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావాలి, లేదా హెవీ గ్యాప్ డౌన్ ద్వారా ఓపెన్ కావాలి, లేదా నార్మల్ గ్యాప్ డౌన్ ద్వారా ఓపెన్ కావాలి. హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ అయితే మీకు 9:30 వరకు C10లో కొనసాగి దాని తర్వాత మెల్లగా మార్కెట్ అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక మీకు 9:45 వరకు C10లో కొనసాగి మీకు తర్వాత సైడ్ వేస్తుంటూ మీకు 1 తర్వాత మళ్ళీ మార్కెట్ CUలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత మళ్ళీ మార్కెట్ CUలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీకు 9:45 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా 5th మార్చ్ రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే అప్ డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యనే మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఇంకా పాజిటివ్ ట్రెండ్ అంటే బుల్లిష్ ట్రెండ్ కొనసాగడానికి కూడా ఛాన్స్ ఉంది. సో నేను బుల్లిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నా కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా CE తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్లతో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. అలా కాదని మీరు మార్కెట్ పడిపోతున్న PE తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.